పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోగా భావిస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇది జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, ఎన్ఎఫ్బిఎస్. సో ఇది పట్టణ ప్రాంతాలలో సెర్ఫ్ కింద నిధులు చేస్తూ ఉన్నారు. 60 కోట్ల నిధులు మూలుగుతూ ఉన్నాయి. దీని యొక్క ఉద్దేశం, వితంతువులు ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోయినటువంటి 2 సంవత్సరాల లోపు ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. సడన్గా ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి ఎవరైనా ఆకస్మికంగా చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండటం కోసం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పేరుతోని, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనే పేరుతోని ప్రతి వితంతువుకి, ఆడబిడ్డలకు సంబంధించి ఆర్థిక సాయం అందించే కార్యక్రమమే ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనండి, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనండి. సో ఈ స్కీమ్కి సంబంధించి 2017లో ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఏటా గరిష్టంగా అంటే 1 నుంచి 7,794 మంది మట్టికి ఇయటానికి ఆస్కారం ఉంది. ఇది ఈ స్కీమ్ ప్రజలకు తెలిసినప్పుడు రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, పౌర సమాజం కానీ అదనంగా పెంచమని అడగవచ్చు అవసరానికి సరిపడా. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో అత్యధికంగా 7,794 మంది అంటే ఆడబిడ్డలు భర్తలను కోల్పోవాలని మేము కోరుకోవట్లే, కానీ అర్హులు ఉంటే అర్హులందరికీ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయవచ్చు. అదేవిధంగా పార్లమెంటు సభ్యుల ద్వారా, వివిధ రూపాల్లో రాజ్యసభ సభ్యుల ద్వారా, లోక్సభ సభ్యుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు. ఆ విధంగా ఫండ్స్ తెచ్చుకొని శాంక్షన్ చేయించుకునే ప్రయత్నం చేయొచ్చు. సో గరిష్టంగా 7,794 మందికి ఒక్కొక్క రాష్ట్రానికి ఇస్తారని చెప్పేసి దీని మీద అవగాహన ఇది ఉన్నది. సో దీని మీద గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా పట్టణాలకు సంబంధించి వచ్చినప్పుడు, నగరాలకు సంబంధించి వచ్చినప్పుడు, నగరాల్లో డివిజన్లలో, పట్టణాల్లో వార్డులలో, ఆయా కార్పొరేషన్ మున్సిపాలిటీల పరిధిలో అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అవగాహన లేకపోవటం వల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అనేది, తగినన్ని దరఖాస్తులు కూడా రావట్లేదని చెప్పేసి సెర్ఫ్ వాళ్ళు చెప్తున్నారు. 60 కోట్లు డబ్బులు మూలుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి, ఈ స్కీము దరఖాస్తు చేసుకోలేకపోయారంటే ఇది పరిస్థితి. సోదరులారా, సోదరీమణులారా, సో దీనికి సంబంధించి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే దానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతు కూలీలు, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి కార్మికులు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులు. అంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులుగా తెలుస్తూ ఉన్నది. సో మరణించిన వారి వయస్సు ఖచ్చితంగా 18 నుంచి 60 సంవత్సరాలు ఉండాలి. బాల్య వివాహాలు ఉండకూడదు, అట్లా ఏజ్డ్గా ఉండకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక అదేవిధంగా కుటుంబ పెద్ద సాధారణంగా జనరల్గా చనిపోవచ్చు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య, లేదా ఏదైనా యాక్సిడెంటల్ ప్రమాదవశాత్తు కూడా మృతి చెందితే వారి కుటుంబం సభ్యులు చనిపోయిన వెంటనే 10 రోజులు, ఒక దిన కర్మకాలంలో అయిపోయిన 11 రోజులు, నెల రోజులు కాదు. సో కొంచెం బాధలో ఉంటారు కాబట్టి 2 సంవత్సరాల లోపు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా కలిగించింది అనేది చెప్పుకోవచ్చు. ఇంకా మరణించిన వాళ్ళు ఏమేమి జత చేసి దీనికి పెట్టాలి అనే దానికి వచ్చినప్పుడు, ఆ చనిపోయినటువంటి భర్త డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, కులం సర్టిఫికేట్ పెట్టాలి, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి, ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డు పెట్టాలి, బ్యాంకు ఖాతా కూడా టైప్ పెట్టాలి. మధ్య దళారులు ఎక్కువైపోయారు, దొంగల ముఠాలు. సో కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ఇది ఏదైతుందో రేషన్ కార్డులో ఉంటాయి జనరల్గా, వాటి వివరాలతో కూడినటువంటి దరఖాస్తును కూడా యాడ్ చేసి సంబంధించిన దరఖాస్తు చేసి, వాళ్ళు ఆన్లైన్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్. ఇప్పటికైతే ఆఫ్లైన్ నడుస్తుంది, ఆన్లైన్ పెడితే ఇంకా మంచిది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక దీని తర్వాత దరఖాస్తు చేసుకున్న తర్వాత దీన్ని విచారించడానికి ఐకేపీ, ఇందిరా క్రాంతి పదం వాళ్ళు కానీ, రెవెన్యూ సిబ్బంది వాళ్ళు కానీ వచ్చి దాన్ని చెక్ చేసి విచారించిన తర్వాత ఎలిజిబిలిటీ ఓకే అన్న తర్వాత ఆర్డీఓకి పంపిస్తారు. ఆర్డీఓకి అంటే జనరల్గా ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నోళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ధృవీకరించిన తర్వాత నిధులు విడుదల చేయాలని కోరుతూ సెర్ఫ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపుతారు ఆర్డీఓ ఆఫీస్ నుంచి. సో సిఇఓ అనుమతితోని లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 పడిపోతాయి. ఇది పిక్చరు, ఇది శాంక్షన్ అయినట్టుగా భావించవచ్చు. ఎలాంటి లావాదేవీలు కానీ, ఎలాంటి లంచాలు కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని మీద ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను.
ఇదేమో కేంద్ర ప్రభుత్వ పథకం. కొన్ని జిల్లాల్లో ఒక దరఖాస్తు కూడా లేదంటే మీరు అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ఏమి చెప్పట్లా, మీడియా ఏమి రాయలేదు. సంబంధించినటువంటి గులాబీ పార్టీ, గులాబీ కాదు, కమలా పువ్వు పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది కమలా పువ్వు పార్టీ కానీ, కమలా పువ్వు కూటమి కానీ దాన్ని చెప్పుకోవటంలో విఫలమైనట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 2017 అంటే అయ్యాక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు లబ్ధిదారులు ఆ విధంగా నష్టపోయారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు 2017 నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇక అట్లా మనం చూసుకున్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 సంవత్సరాల్లో 6,000 దరఖాస్తులే వచ్చినాయి. సో ఇంకా మహబూబ్ నగర్, హైదరాబాదు, జనగామ, కామారెడ్డిలో ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇంకా చూసుకుంటే అసలు అర్జీలు మిగతా జిల్లాలో నామాత్రంగా వచ్చినటువంటి జిల్లాలను మనం చూసుకున్నప్పుడు వరంగల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబాద్ జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు ఒక దరఖాస్తు కూడా రాలేదంటే తెలియదండి. తెలియకనే దరఖాస్తు చేసుకోలేదు. సిరిసిల్ల జిల్లాలో 12 దరఖాస్తులు వచ్చినాయంట. సో తెలిస్తే కదా ఎవరు నాబోటోడు ఎవరు చెప్పుంటే ఆ 12 మంది దరఖాస్తు చేసి ఉంటారు. మిగతా జిల్లాల్లో కూడా నామమాత్రంగానే ఉన్నది. సో ఇది అర్హులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్కీమ్ని. సో ఇది ఒక స్కీమ్ అంటూ స్టార్ట్ అయితే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఇది కంటిన్యూగా పర్ఫెక్ట్గా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆన్లైన్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇక కొన్ని జిల్లాల్లో హెల్ప్ డెస్క్లు పెట్టి ప్రతి మండల కేంద్రంలో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే తరహాలో తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసులు దరఖాస్తులు పెట్టడం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో 2019-20 సంవత్సరానికి సంబంధించి 851 దరఖాస్తులు వస్తే 1,70,70,00,000 ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా 2020-21 సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు 824 దరఖాస్తులు వస్తే 1,64,00,000 ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. 2021-22కు సంబంధించి వచ్చినప్పుడు 851 దరఖాస్తులు వస్తే 1,70,00,000 ఇచ్చినట్టుగా చెప్తున్నారు. 2023, 2024, 2025 ప్రజెంట్ నడుస్తుంది కదా. సో ఇట్లా పరిస్థితి ఉన్నది. దరఖాస్తులు లిమిటెడ్ ఉన్నాయి. ఆ విధంగా దరఖాస్తు చేసుకొని ఏదైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇది. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలరా, మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.